Alright, guys, welcome back. Welcome back to Superbox. Today's video is about మన ఆన్గోయింగ్ డిబేట్ మన కాన్సోల్స్ గురించి మాట్లాడదామని వచ్చిన. ఏంటంటే ఇప్పుడు నార్మల్గా వచ్చే ఏమంటారు దాన్ని హాట్ టాపిక్ ప్రకారంగా చాలామంది కాన్సోల్స్ లేని వాళ్ళు కూడా PS5ని కొనుక్కోవడం జరుగుతుంది. బికాస్ PS5 ఎక్కడ సేల్స్ దొరకట్లేదు. అండ్ చాలామంది PS5 స్లిమ్ కాకుండా ప్రో కాకుండా PS5 ఎన్హాన్స్డ్ కొనడానికి చూస్తున్నారు. సో అట్లాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. మీరు కొనుక్కోవాలి అనుకుంటే లైక్ ఎక్స్బాక్స్ కొనాలనుకుంటున్నారా, పీసీ కొనుక్కుందాం అనుకుంటున్నారా, లేకపోతే PS5 కొనుక్కుందాం అనుకుంటున్నారా, దాని గురించే ఇది ఒక ఇన్ డీటెయిల్డ్ వీడియో చేయడానికి వచ్చిన అనమాట. సో మీరు అడగచ్చు, పీసీ కొనుక్కోవాలా GTA 6కి, మరి అంత మాది హై స్ట్రాంగ్ ఉంది, లేకపోతే ఎక్స్బాక్స్ కొనుక్కోవాలా లేదా PS5 కొనుక్కోవాలా, PS5 నార్మల్ కొనుక్కుంటే నడుస్తుందా, లేకపోతే PS5 ఎన్హాన్స్డ్ పెట్టి ఎందుకు కొనుక్కోవాలి? మీ అన్నిటికీ ఈ వీడియోలో నేను ఆన్సర్ ఇస్తాను. ఎందుకంటే ఈ వీడియో నాకే కాదు చాలామందికి ఒక ఇంపార్టెంట్ పర్చేస్ డెసిషన్ అవ్వాలి అనే నా ఒక సిన్సియర్ ఒపీనియన్. నార్మల్గా మనము పీసీ పక్కన పెడదాం. బికాజ్ పీసీలో GTA 6 అనేది లాంచ్ అవ్వట్లేదు. అది ఇప్పట్లో రిలీజ్ అవ్వడం అనేది జరగదు. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఎందుకంటే ఇప్పటికీ ద GTA 6 ఎర్లీ టెస్టింగ్ జరుగుతుంది. చాలామంది ఆడుతూ ఉన్నారు ఫర్ ద బగ్స్ అండ్ ఆల్. చాలా టెస్టింగ్ జరుగుతూ ఉంది. ఇంకా మన ఇండియాలోనే చాలామంది ద GTA 6ని టెస్ట్ చేస్తున్నారు. లీక్స్ కూడా వస్తున్నాయి. బట్ నేనేమంటున్నా అంటే కాన్సోల్స్లో చేస్తే సో దట్ ఇప్పుడే క్రాక్ అవ్వకుండా, ఇప్పుడే దాన్ని పెంట చేయకుండా ఉంటారు మోడర్స్ చాలామంది అనే ఒక రీజన్ కూడా ఉందనేసి చాలామంది అంటున్నారు. అది కూడా కరెక్ట్. బట్ ఏంటంటే సో GTA 6ఏ కాకుండా నార్మల్గా ఇప్పుడు వచ్చే కాంపిటేటివ్ గేమింగ్స్ పరంగా కూడా నేను చెప్తాను. సో ఇప్పుడు మనం 3 కాన్సోల్స్ తీసుకుందాం. ఒకటి ఎక్స్బాక్స్ స్విచ్, ఇంకొకటి PS5. ఇప్పుడు ఏంటంటే PS5లో PS5 స్లిమ్, PS5 ప్రో అండ్ PS5 ఎన్హాన్స్. మన ఎక్స్బాక్స్ సిరీస్ X అండ్ ఎక్స్బాక్స్ సిరీస్ S. నింటెండోని అవతలిసిరేయండి. బికాజ్ GTA 6 అసలు అందులో యూజ్ అవ్వదు. చిన్న మ్యారియో గేమ్స్ తప్పితే అది ఎందుకు పనికిరాదు. కమింగ్ బ్యాక్ టు ద ఎక్స్బాక్స్ సిరీస్ S అండ్ సిరీస్ X అనమాట. సో ఎక్స్బాక్స్ సిరీస్ S కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ, బట్ GTA 6 రన్ అవుతుంది, బట్ నాట్ దాట్ మచ్. ఇంకొకటి ఎక్స్బాక్స్ సిరీస్ Xలో దీనికన్నా మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ప్రైస్ ఎక్కువ. బేసిక్ PS5 వర్షన్ ఉన్నంత ప్రైస్ PS5 ఎన్హాన్స్డ్కి ఒక రైవల్, అంటే ఒక బరాబర్ ముకాబ్లా ఉంటుంది అన్నమాట. PS5 ఎన్హాన్స్డ్ ఇంకా 4K ఎన్హాన్స్డ్ ఉంటుంది, అల్టిమేట్ ఉంటుంది. నార్మల్గా స్పెక్స్ ఎట్లా ఉంటుంది అంటే ప్రైజెస్ నుంచి మాట్లాడుకుందాం. మన ఎక్స్బాక్స్ సిరీస్ S మాత్రం 30,000 నుంచి 40K వరకు స్టార్ట్ అవుతుంది. 30 నుంచి స్టార్ట్ అయ్యి 40K వరకు వెళ్తుంది. అది కూడా 500 GB టు 1 TB SSD వస్తుంది ఇందులో. అండ్ మన ఎక్స్బాక్స్ సిరీస్ Xకి మాత్రం 52K నుంచి 60K వరకు వెళ్తుంది. అండ్ దగ్గర 1 TB SSD అనమాట. ఓన్లీ స్టార్ట్ అయ్యేదే 1 TB SSD. అండ్ మన PS5 ఎన్హాన్స్డ్కి మాత్రం అది 90,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 90,000 నుంచి 1,10,000 వరకు వెళ్తుంది. అండ్ దానికి 2 TB SSD వస్తుంది. అదొకటి యూ హ్యావ్ టు కీప్ దట్ ఇన్ మైండ్. ఫస్ట్ ప్రైజెస్ చెప్తున్నా, ఆ తర్వాత మీకు స్పెక్స్ చెప్తా. ఇప్పుడు ఎక్స్బాక్స్ సిరీస్ Sలో మాత్రం దాంట్లో CD వర్జన్ లేదు, ఓన్లీ డిజిటల్. ఎక్స్బాక్స్ సిరీస్ Xకి CD వర్జన్ ఉంది. ఇప్పుడు వచ్చే PS5 ఎన్హాన్స్డ్కి మాత్రం CD వర్జన్ అనేది ఇవ్వడం జరగదు. ఇట్ ఈస్ కంప్లీట్ డిజిటల్ వర్జన్. బికాస్ GTA 6 ఈస్ గోయింగ్ టు లాంచ్ డిజిటల్లీ కాబట్టి. అండ్ ఆల్సో PS5లో కూడా CD సపోర్ట్ తీసేయడం జరగడంతో ఇప్పుడు దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ దాట్ ఆ ఎన్హాన్స్డ్కి కూడా CD డిస్క్ అనేది రావడం జరగదు. అఫ్కోర్స్ ఇప్పుడు డిస్క్ రాకపోతే మీరు బయట మన డిస్క్ పార్ట్ దొరుకుతుంది, అటాచబుల్ పార్ట్. మీరు ఆ పార్ట్ యాడ్ చేసుకొని యూ కుడ్ యూజ్ ఇట్, నో ప్రాబ్లం. ఇప్పుడు బయట డిబేట్ నడిచిన ప్రకారంగా చాలామందికి బికాస్ మేము పిచ్చోళ్ళమా CDs అన్ని కలెక్ట్ చేసినాం అదే అంటున్నారు కదా. సో అలాంటి వాళ్ళకి ఇది ఒక పాయింట్ నేను నోట్అవుట్ చేసిన. నార్మల్గా ఇప్పుడు నా దగ్గర నేను మొన్న రివ్యూ చేసిన వీడియోలో ఎక్స్బాక్స్ సిరీస్ ఎక్స్బాక్స్ 1S, అది ద ఓల్డర్ 10-year-old కాన్సోల్. అది దాంట్లో 1080p టు 1440p వరకు క్లారిటీ ఉంది. 1080p టు 1440p ప్లేబ్యాక్. అండ్ ఇప్పుడు అదే ఎక్స్బాక్స్ సిరీస్ Sలో కూడా అదే ఇచ్చిన క్వాలిటీ. అది కొంచెం నాకు ఇది అనిపించింది. అండ్ ఇంకోటి ఎక్స్బాక్స్ సిరీస్ Xలో మాత్రం 4Kకి వెళ్తుంది. 4K 120 FPSకి మారుతుంది. ఇది మాత్రం
ఇది కూడా 120 FPS, కాకపోతే ఏంటంటే నేటివ్ 1080p నుంచి 1440p 120 FPS, ఇది మాత్రం ఒక 4K 120 FPS. అదే ఇప్పుడు ఎన్హాన్స్లో మాత్రం కొంచెం 4Kని అప్స్కేల్ చేసి ఏఐతోని చేయడం జరుగుతుంది అనేది కొంచెం బయట రూమర్స్ ఉన్నాయి, బయట టాక్స్ ఉన్నాయి. ఎందుకంటే ఏఐని అప్స్కేల్ చేసి వాడడం జరుగుతుంది అంటే సో దట్ పిక్చర్ క్వాలిటీ అనేది ఎక్స్బాక్స్ ఎక్స్ కన్నా కొంచెం ఏఐ బేస్డ్, ఇంకా ఎన్హాన్స్డ్, ఇంకా అల్ట్రా రియలిస్టిక్గా అనిపిస్తుంటుంది. లైక్ ఫేస్ టెక్స్చర్, చెమటలు, ద ఆయిల్నెస్, ఈ టెక్స్చర్ ఉంటుందా మన స్కిన్, మజిల్స్. జేసన్ క్యారెక్టర్ ఉంటాడు కదా మన GTA 6 హీరో, వాడికి ఇక్కడ వచ్చే స్వెట్, మజిల్, టాటూ, ఇదంతా నీట్గా రియలిస్టిక్ ఏఐ వాడినట్టుగా కనిపిస్తుంది. అదొకటి ఉంది. రే ట్రేసింగ్ అనేది చాలా ముఖ్యమైపోయింది ఇవాళ రేపు మన గేమింగ్ వాటిలలో. సో బేసిక్ రే ట్రేసింగ్ ఉంది ఎక్స్బాక్స్ సిరీస్ ఎక్స్లో. ఎక్స్బాక్స్ సిరీస్ ఎక్స్లో మాత్రం కొంచెం ఏదో బెటర్, వదిలేయచ్చు అన్నట్టుగా ఉంది, కొంచెం ఒక స్పైకప్ చేశారు. బట్ రే ట్రేసింగ్ ఇన్ PS5 ఎన్హాన్స్డ్ మాత్రం ద బెస్ట్ ఉండబోతుందంట. బెస్ట్ అంటే ద బెస్ట్. ఎందుకంటే PS5 ఇప్పుడు వచ్చిన రే ట్రేసింగే మన వూకాంగ్ గేమ్లో అద్భుతంగా అనిపించింది నాకు ఆ రే ట్రేసింగ్. అదే ఇప్పుడు నార్మల్గా మన GTA 6 ఫస్ట్ దీనిలో ఇది చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇలా రే ట్రేసింగ్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. GPU వచ్చేసి మాత్రం ఎక్స్బాక్స్ సిరీస్ S అండ్ X కన్నా పవర్ఫుల్ GPU ఉంటుంది మన PS5. అండ్ చెప్పినట్టుగా అప్ స్కేలింగ్ చేస్తారు. ఇంకొకటి మన బేసిక్ PS5 కన్నా అప్గ్రేడెడ్ GPU అనమాట. అంటే 16 GB ఆఫ్ DDR6 ర్యామ్. అది సూపర్. అది యూనో దట్స్ అది ఇంకా చెప్పలేమన్నమాట. అది ద బెస్ట్ అనమాట. సో 16 GB ర్యామ్ DDR6 అంటే అబౌ సూపర్. అది మీరు అనుకోవచ్చారా ఎక్స్లో రాదంటే ఎస్లో, సిరీస్ ఎస్లో అండ్ సిరీస్ ఎక్స్లో కూడా. సిరీస్ ఎస్లో మాత్రం 10 GB DDR6 ర్యామ్, 10 GB వస్తుంది. ఎక్స్బాక్స్ సిరీస్ ఎక్స్లో మాత్రం 16 GB, సేమ్ ద మినిమం 16 GB DDR6 ర్యామ్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఎక్స్బాక్స్ సిరీస్ ఎస్కి, ఎక్స్కి ఇంకా పిఎస్కి ఎన్హాన్స్డ్కి తేడా ఏంటంటే GTA 6 కాకుండా మాట్లాడుతున్నా. ఎక్స్బాక్స్ నేను మొన్న ఓల్డ్ కాన్సోల్ రివ్యూ చేసిన కాబట్టి దాని గురించి కూడా చెప్తున్నా. ఏంటంటే బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ, అంటే ద ఎబిలిటీ టు ప్లే ఓల్డర్ గేమ్స్. ఎక్స్బాక్స్లో ఏమేమి ఓల్డర్ గేమ్స్ ఉన్నాయి. Xbox One, ఇప్పుడు Xbox S సిరీస్ ఎస్ కదా, సిరీస్ ఎస్ కంటే ముందు Xbox One S నా దగ్గర ఉన్నది, ఓల్డెస్ట్ 10-year-old. దానికంటే ముందు లాంచ్ అయింది 5-6 years, 10 yearsకి ఇంకొక 5-6 years ముందు లాంచ్ అయింది Xbox Series 1, Xbox One. ఆ Xbox One గేమ్స్ ఇందులో రన్ అవుతాయి అండ్ Xbox 360 గేమ్స్ కూడా ఇందులో రన్ అవుతాయి విత్ బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ. అండ్ అది Xbox Series Xలో వస్తుంది అండ్ Xbox Series Xలో కూడా వస్తుంది. సో అదే ఇప్పుడు మీరు PS5 ఎన్హాన్స్లో తీసుకుంటే మాత్రం PS2 గేమ్స్ రన్ అవ్వవు, PS3 గేమ్స్ రన్ అవ్వవు, PS4 గేమ్స్ రన్ అవ్వవు, PS1 గేమ్స్ రన్ అవ్వవు, PS4 గేమ్స్ మాత్రం రన్ అవుతాయి. మీకు తెలిసినట్టే CD లేకపోతే ఆ PS4 గేమ్స్ ఎందుకు ఏం చేయలేము. ఇంకొకటి ఏంటంటే బడ్జెట్లో అయిపోవాలి అనుకుంటే యూ పిక్ Xbox Series S. యూనో ద మినిమం ఫీచర్స్ అనేది వస్తుంటుంది. కాకపోతే ఏంటంటే 16 GB ర్యామ్ అండ్ DDR6 అంటే 10 GB ర్యామ్ అనే Xbox Series S అనేది కొంచెం బేర్లీ మేనేజబుల్, మేనేజ్ చేయొచ్చు, ఏదో అట్లా నడుస్తుంది GTA 6. బట్ ఇట్స్ ఓకే. 4K అవ్వదు, జస్ట్ 1080p అండ్ 2Kలో అంటే బడ్జెట్ లేనప్పుడు ఇంకా మనం ఏం చేయలేము. నడుస్తుంది బ్రో అనుకుంటే ఓకే, లేకపోతే నాకు అబ్సల్యూట్ బెస్ట్ కావాలి అనుకుంటే మినిమం 4K కావాలి, 4K 120 FPS కావాలి అనుకుంటే అఫ్కోర్స్ 2K 120 FPS కూడా ఉంది. బట్ కావాలి అనుకుంటే యూ బెటర్ గో విత్ అన్ Xbox Series X. ఎందుకంటే Xbox Series Sకి ఎక్స్కి పెద్ద తేడా లేదు. 30-40K ఇంకో 10-20,000 పెట్టాలా అనుకుంటే Xbox Series Sకి వెళ్ళండి. లేదు అనుకుంటే లేదు నాకు మ్యాక్సిమం కావాలి, కొనేదే పవర్ఫుల్ కొనుక్కుంటా, నాకు ఇట్లాంటి జంజట్ వద్దు, నాకు ఇట్లా తలకాయ నొప్పి వద్దు అంటే Xbox Series X at 52K వాళ్ళని బార్గెన్ చేసి అడిగి మీకు 1 TB SSD వస్తుంటుంది. అండ్ అఫ్కోర్స్ ఏంటంటే ఇప్పుడు మీరు Xbox Series S తీసుకుంటే 512 GB వచ్చిందనుకో, 512 GBలో మీకు ఓన్లీ 360 GB మాత్రమే మిగులుతుంది. సో మీరు డిలీట్ చేస్తూ ఉండాలి, అదొకటి కొంచెం ప్రాబ్లం ఉంటుంది. అండ్ కంపేర్ టు ద Xbox Series 1S నా దగ్గర ఓల్డ్ దీనికి కంపేర్ చేస్తే అది HDD వచ్చింది కాబట్టి ద ర్యామ్ ఈజ్ లిటిల్ బిట్ స్లోవర్ లోడింగ్ ఉంటుంది. కానీ అదే Xbox Series X అండ్ Sకి మాత్రం ఫాస్టర్ లోడ్ స్పీడ్స్ ఉంటాయి, ఫాస్టర్ స్పీడ్స్ ఆఫ్ గేమ్స్ అనేది ఉంటుంది.
సో దట్ ఎక్స్బాక్స్ సిరీసెస్ 30K పెట్టి తీసుకుంటే బార్గెన్ చేసి చేస్తే గేమ్స్ని డిలీట్ చేస్తూ ఉండాలి. 500 GB మినిమం 800 GB అయినా డిలీట్ చేస్తూ ఉండాలి. 1 TB ఎక్స్బాక్స్ సిరీస్ ఎక్స్ 1 TB మాత్రం ఓకే. ఇప్పుడు నా దగ్గర ఉన్నది PS5 800 GB. ఇట్స్ బేర్లీ మేనేజబుల్, బట్ ఇట్స్ ఓకే. 3-4 గేమ్స్ని అట్లా పెట్టుకోవచ్చు. PS5 ఎన్హాన్స్డ్ మాత్రం మీకు 2 TB SSDతోనే వస్తుందంట. 1 TB SSD ఉండదంట, డైరెక్ట్ 2 TB SSD ఇన్బిల్ట్. సో అది ఒక్కటి అడ్వాంటేజ్, బట్ ఇట్ కమ్స్ ఎట్ ఎ ప్రైస్. 90,000 ఫర్ ఎ PS5 ఎన్హాన్స్డ్ అనేది నేను అంతగా ఒప్పుకోను అంటే అంత కన్సిడర్ చెయ్యను. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నా కూడా నేను కొనను, బికాజ్ ఐ హ్యావ్ PS5. నేను చూస్తా GTA 6 వచ్చినప్పుడు అసలు GTA 6 నార్మల్గా ఒక CD వర్జన్ ఏదో నార్మల్గా వీడియోస్ పెట్టినప్పుడు చూస్తా అసలు రన్ అవుతుందా GTA 6 ఏంటని. ఇఫ్ ఇట్ డస్ రన్, మేబీ అందులో కొంచెం గేమ్స్ ఆడి ఏదో కాంటెంట్ చేసి దాన్ని డిలీట్ చేసి అమ్మేయడం ఏదో చేస్తూ ఉంటా. లేదు నాకు అసలు రన్ అవ్వట్లేదు అంటే కూడా నేను GTA 6 కోసం కొత్త కాన్సోల్ అనేది కొనను. ఒకవేళ కొనాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ చంక్ ఆఫ్ మనీ. బట్ నాకేంటంటే ఆల్రెడీ నా దగ్గర 2-3 కాన్సోల్స్ ఉన్నాయి. స్టీమ్ డెక్ ఉంది, PS5 ఉంది, Xbox ఉంది. Xbox One ఇస్ ద ఓల్డర్ వన్. అఫ్కోర్స్ దాంట్లో రాదు. ఫర్ దాట్ ఐ డోంట్ నో, ఐ మే నాట్ బై. చూద్దాం, అప్పుడు పిచ్ ఎట్లుంటుందేమో చూద్దాం. బట్ 90,000 నుంచి 1,10,000 ఫర్ అ కాన్సోల్ అంటే ఆలోచించవలసిన విషయమే. సో ఇది నార్మల్గా స్పెక్స్ కానీ ఇది కానీ. ఇంకొకటి ఏంటంటే, నేను GTA 6 గురించే కాకుండా నార్మల్ వేరే గేమ్స్ గురించి చెప్తున్నా. ఏంటంటే ఇప్పుడున్న PS5 స్లిమ్, PS5 Pro సరిపోతాయి. అంత PS5 ఎన్హాన్స్డ్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. స్లిమ్ కొనుక్కోవాల్సి ఇప్పుడు 50-60K కూడా పెట్టాల్సిన అవసరం లేదు. అఫ్కోర్స్ నేను డిమాండ్ తక్కువలో ఉన్నప్పుడు కొనుక్కున్నా. బట్ నాకేమనిపించిందంటే, ఇఫ్ ఐ వేర్ టు పిక్, లేదా మీరు పిక్ చేయమంటే కొంచెం 4K కావాలి, 120 FPS కావాలి అనుకుంటే ఆగి Xbox Series X కొనేస్తా. లేదు అనుకుంటే PS5 ఎన్హాన్స్డ్ మాత్రం కొన్నాను. అది 1 lakh ఆన్ ఏ కాన్సోల్ ఐ వుడెంట్ సజెస్ట్. నేను కొనను. అయితే నేను ఒకవేళ నా బడ్జెట్ లేకపోయినా మేబీ ట్రై చేస్తా. ఎస్ కూడా కొనకపోవచ్చు, ఎక్సే కొంటా. లేదు అనుకుంటే ఐ విల్ నాట్. బికాజ్ ఎందుకంటే 1 lakh పెట్టి ఎన్హాన్స్డ్ కొని GTA 6 ఆడతావు. ఆడిన తర్వాత ఏంటి? బొక్కనే కదా. దట్స్ వాట్ ఐ ఫీల్. ఐ డోంట్ నో, నాకు అదే అనిపించింది. ఇప్పుడు అసలు నన్ను అడిగితే, ఇప్పుడు ఒకవేళ ఇఫ్ ద PS5 క్యాన్ రన్ ద GTA 6, అప్పుడు ఈ ఆలోచన రాదు నాకు. లైక్ ఇది కొనాలి, ఆ గేమ్ కొనాలి, ఈ గేమ్ కొనాలి. ఎందుకంటే వూకాంగ్ గేమ్ ఎన్హాన్స్డ్ మన PS5 Proలో రావాలి. నాకు వూకాంగ్ PS5 బేసిక్లో నేను రన్ చేసిన, ఒక్కసారి కూడా ల్యాగ్ అవ్వకుండా. బికాజ్ వూకాంగ్ ఇస్ ఎ హెవీ గేమ్. అండ్ ఎల్డెన్ రింగ్, ఇట్లా గ్రాఫిక్ కాంపిటేటివ్ హెవీ గేమ్స్ అన్నీ బేసిక్ PS5లో రన్ అయ్యాయి. అఫ్కోర్స్ GTA 6 కూడా రన్ అయి ఉండాలి. ఇప్పుడు PS5 కొనుక్కున్నాడు, PS5 Pro ఎన్హాన్స్ కొనుక్కుంటాడంటే కొందరు పిచ్చోళ్ళు కొనుక్కుంటారు. కానీ నేనేమంటా అంటే లైఫ్ టైం పర్చేస్ ఒకటి చేస్తాం. సో నేనేమంటా అంటే బెటర్ గో విత్ అన్ Xbox X ఇఫ్ యూ వాంట్ 4K 120 FPS గేమింగ్ అండ్ ఆల్సో బెటర్ ర్యామ్, బెటర్ 1 TB స్పేస్, 1 TB SSD, బెటర్ స్పీడ్స్ అండ్ ఆల్సో నాట్ ద బెస్ట్ ఆ ఏ అప్స్కేలింగ్. ఇప్పుడు నార్మల్గా మీరు ఏం చేస్తారు, ఆ ఏ అప్స్కేలింగ్ అని ఆ ఇంప్రూవ్డ్ GPUతోని మీరేం కాంటెంట్ క్రియేట్ చేయరు. మీరేమి డావిన్సీలో కలర్ ప్రొఫైల్స్ వాడి బెస్ట్గా మీరేం ప్రొవైడ్ చేయరు. లేకపోతే మీరు అంత వీడియో ఎడిటర్ కూడా కాదు కదా. సో అలాంటప్పుడు మీకు ఇట్ డజంట్ మేక్ సెన్స్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రా అప్స్కేలింగ్ ఆర్ ఎల్స్ 4K ఎక్స్ట్రా ఎన్హాన్స్డ్ విజువల్స్ మన GTA 6 అని నేనంటా. మీరేమంటారు అది మీ ఇష్టం. బట్ నేనేమంటా అంటే ఇన్ దిస్ రివ్యూ ఐ హ్యావ్ టు గివ్ యూ ఎ జెన్యూన్ ఆన్సర్ కాబట్టి ఐ వుడ్ పిక్ అన్ Xbox Series X with 1 TB SSD because just for the GTA 6. ఫర్ ఫ్యూచర్ పర్పసెస్ అది పర్పసెస్ అంటే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, Xbox
పాస్ ఎక్స్బాక్స్ సిరీస్ పాస్ మన ఎక్స్బాక్స్ వన్ పాస్ మాత్రం ఈజ్ నాట్ దట్ మచ్ గ్రేట్ ఆఫ్ ఏ PS5 PS ప్లస్ మెంబర్షిప్. అదొకటి నేను చెప్తా. కాకపోతే నాకు ఇది నా పర్సనల్ పర్స్పెక్టివ్ ఏంటంటే, ఆ GTA 6 కొంటాం, వస్తుంది, గేమ్ ఆడేస్తావు, PS5 వచ్చేస్తుంది, ఆ తర్వాత PS5ని మూలనే పడేస్తాం. నేను చెప్తున్నా 100% ఆఫ్ పీపుల్ హూ బై కాన్సోల్స్ దిస్ డే ఫర్ GTA 6 played for few days after the story modes completed, after the hype gets completed, then the PS5 అనేది మూల పడేయడం జరుగుతుంది, ఎక్స్బాక్స్ అనేది మూల పడేయడం జరుగుతుంది. వాళ్ళు కాంటెంట్ చేయరు, గేమ్స్ ఆడరు. అఫ్కోర్స్ కన్సిస్టెంట్గా ఆడేటోళ్ళు ఉంటారు. చాలామంది ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్లో కంప్లైంట్ చేస్తూనే ఉంటారు, PS5 కొనుక్కున్న షోకుకి, బట్ నేను ఆడట్లేదు, నాకు టైం ఉండట్లేదు, నాకు టైం దొరకట్లేదు. సో యు బెటర్ థింక్ వైల్ యూ పర్చేస్. మరి పీసీ ఉన్న మేము పిచ్చోళ్ళమా అంటే ఏం చేయలేం, బికాస్ GTA 6 అనేది డైరెక్ట్ కాన్సోల్స్కే సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యూ గైస్. మీరు నాలాగా పేషెంట్ ఉన్నారంటే ఓకే, దట్స్ ఫైన్, చూసి కొనుక్కోండి. బికాస్ ద ఎర్లియర్ గేమ్ హ్యాస్ గేమ్ డెవలప్మెంట్, కానీ ఇది కానీ రిలీజ్ అయినప్పుడు విల్ హ్యావ్ లాట్ ఆఫ్ బగ్స్. అండ్ ఇంకోటి వచ్చేసి ద GTA 5 starts from 5,000 rupees to 8,000 rupees. సో 5,000 రూపీస్ మాత్రం ఎక్స్ట్రా మల్టీప్లేయర్ ప్యాచెస్ కానీ, క్యారెక్టర్ ప్యాచెస్ కానీ, లేకపోతే ఎక్స్ట్రా యాడెడ్ మ్యాప్ కానీ, అండ్ ఇంకొకటి ఎక్స్ట్రా షాప్ కీపర్స్ కానీ, ఎక్స్ట్రా ప్లేయర్స్ కానీ, ఎక్స్ట్రా ద యాడెడ్ DLC కంటెంట్ అనేది 6,000 రూపీస్ GTA 6లో రాదు. మీరు మినిమం 9,000 రూపీస్ పెట్టి ద అడిషనల్ ప్రో అది కొనుక్కుంటేనే వస్తుంది. అండ్ ఇంకొకటి, ప్లీజ్ డూ నాట్ మేక్ ఏ హేస్టీ పర్చేసెస్. అంటే అగడబడి ఆగంలో ముందే మీ PS5లో కొనేసి పెట్టుకోకండి. బికాజ్ ఇప్పుడు మీ ఎక్స్బాక్స్ ఎస్ఓ లేకపోతే PS5 ప్రోనో హ్యాండిల్ చెయ్యలేకపోతే GTA 6, దెన్ అంటే ఇట్స్ ఓకే, మీరు మ్యాక్సిమం ఇది చేయొచ్చు, మేబీ గ్రాఫిక్స్ని ట్వీక్ చేసుకొని ఇది చేసుకోవచ్చు. బట్ 1,90,000 లైక్ 90,000, 1,10,000 ఫర్ అ కన్సోల్, నో. యూ బెటర్ గెట్ అన్ Xbox Series X ఫర్ 50K. లేదు అనుకుంటే Xbox Series Sలో కూడా GTA 6 రన్ అవుతుంది విత్ లో క్లారిటీ. బికాజ్ మీకు అంత విజువల్స్ అవసరం లేదని నేను అంట. మీరు ఏమైనా కాంటెంట్ చేస్తారా, లేకపోతే మీ లైక్ విజువల్ ఐ ట్రీట్ అలా ఉంటే యూ ఇట్. సో ఇది నా ఫైనల్, నా వర్డిక్ట్, నా ఆన్సర్. నేను కూడా వెయిట్ చేస్తా. GTA 6 వచ్చిందా PS5లో, ఓకే. GTA 6 రాలేదా, లైట్ తీసుకుంటా, ఆగుతా. ఏదైనా ఈ PS5లో ఏమైనా లోవర్ వర్జన్ కానీ ఇట్లా ఏమైనా ఇది లాంచ్ చేస్తారో చూస్తా. లేకపోతే GTA 6 ఐ వుడెంట్ బై ఎ న్యూ కాన్సోల్ ఫర్ ఎ GTA 6. అందరు అగడబడి ఆగమాగం అయిపోయి PS5 స్టాక్స్ లేవు, PS5 ఎక్కడ దొరకట్లేదు, అంత అగడబడి ఎందుకు కొనుక్కుంటున్నారు? మీరు ఎప్పుడు వాడతారా? ఆర్డర్ కదా. నేనే ఆర్డర్ అంటే అట్లా ఈవెన్ దో ఐఎమ్ ఎ వీడియో క్రియేటర్, ఐ హ్యావ్ ఎ గేమింగ్ ఛానల్, బట్ స్టిల్ ఐ కెనాట్ ప్లే ఇట్ రెగ్యులర్లీ. నేను అదే అంట. సో దట్ అట్లా ఆగమాగం పర్చేసెస్ చేసుకొని బ్యాంక్రప్ట్ అవ్వకూడదు అనే ఒక సిన్సియర్ రిక్వెస్ట్ మీద ఈ వీడియో చేస్తాను. సో దిస్ ఇస్ షేర్స్ ఫ్రమ్ సూపర్ బాక్స్. మీకు ఇంకా ఇన్ డీటెయిల్గా ఏమైనా కావాలనుకుంటే చెప్పండి. అఫ్ కోర్స్ ఈ వీడియో అనేది చాలా స్పెక్యులేషన్, చాలా క్వశ్చన్స్ని, చాలా దట్ కైండ్ ఆఫ్ హీట్ తీసుకొస్తుంది. కమెంట్ సెక్షన్ మీకోసం ఓపెన్ ఉంచుతా. మీరు కమెంట్స్ చేయండి, క్వశ్చన్స్ అడగండి, నేను ఆన్సర్ ఇస్తాను. బట్ ప్లీజ్, Xbox X is the best purchase decision that I would give, and also I would pick. బట్ ఒక్కసారి గుర్తుంచుకోండి, ఏదైనా కాన్సోల్ కొనేటప్పుడు, ఏదైనా గేమ్ కొనేటప్పుడు మీరు ఆ గేమ్ ఎంతవరకు యూజ్ అవుతుంది, మీరు దీన్ని 24 hours ఆడతారా, లేకపోతే గేమ్ కొన్నాన్ని ఫోర్స్ఫుల్గా ఆడతారా. అండ్ అఫ్ కోర్స్ 1 lakh ఎన్హాన్స్డ్ పెట్టుకొని Xbox 60K పెట్టుకొని నువ్వు సడన్గా నీ శాలరీ అయిపోయి, నీ బ్యాంక్ రట్ అయిపోయి, నీకు ఆ మంత్ శాలరీ లేదు, లేకపోతే GTA 5 కూడా నువ్వు GTA 6 కూడా నువ్వు అంత ఖర్చు పెట్టి 9,000 8,000 పెట్టుకొని, అదొక రిగ్రెట్, బాధ ఉంటుంది. అంటే అఫ్కోర్స్ రిచ్ పీపుల్కి ఫైన్, బట్ మిడిల్ క్లాస్ అండ్ జస్ట్ దట్ లోవర్ మిడిల్ క్లాస్, ఇట్ వుడ్ బి ఎ బిగ్ ప్రాబ్లమ్. సో పిక్ వైజ్లీ, చూస్ వైజ్లీ, వెయిట్ ఫర్ ద గేమ్, ప్యాచ్ అప్డేట్స్, బగ్స్ చూడండి, కొద్ది రోజులు ఆగండి, హీట్ తగ్గని, దెన్ మెల్లిగా
అక్కడిక్కడ చూడండి. మెల్లిగా PS5 లేకపోతే రాక్ స్టార్ గేమ్సే ఖచ్చితంగా పీసీలో లాంచ్ చేయడం జరుగుతుంది. బికాజ్ ప్లే స్టేషన్ ప్రతి ఎక్స్క్లూజివ్ కూడా పీసీలోకి రావడం జరిగింది. అలా రాక్ స్టార్ కూడా ఖచ్చితంగా ఫర్ ద మనీ ఇట్ విల్ డూ ఇట్. సో ప్లీజ్ కీప్ దాట్ ఇన్ మైండ్. సో దిస్ ఇస్ షేస్ ఫ్రమ్ సూపర్ బాక్స్ సైనింగ్ ఆఫ్ అండ్ విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ గైస్. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో రావాలి, ఇంకా కావాలి అనుకుంటే లైకులు చేయండి, షేర్లు చేయండి, కమెంట్ చేయండి. ఎంత హ్యాపీగా ఫీల్ అయినరో ఈ రివ్యూని చూసి కింద కమెంట్ చేయండి. నాకే అది ఒక 1000 ఏనుగుల ఆనందం వస్తుంది సబ్స్క్రైబర్ల కన్నా. ప్లీజ్ కీప్ దట్ ఇన్ మైండ్. దిస్ ఈస్ షేస్ ఫ్రమ్ సూపర్ బాక్స్ సైనింగ్ ఆఫ్. విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ గైస్.